రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించిన మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహబలం, ధర్మబలం, వినయంతో వదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పెట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణ పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. చెప్పాను కదా, రామాయణాన్ని పారాయణం చేయొచ్చు, కానీ పారాయణ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆచరించాలన్నమాట. ఉత్తమ ధర్మాలు ఆచరిస్తే మనిషి ఎలా ఎదగడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశం అందిస్తుంది. రామ విగ్రహాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అనే మహికోక్తిని మారీచు నోటి నుంచి మహర్షి తెలిపాడు. తెలుసు కదా, మారీచుడు సుబాహు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ యజ్ఞం భంగం చేస్తారని చెప్పాను. విశ్వామిత్రుడు వచ్చి ఏమన్నా రాముడు లక్ష్మణుని కూడా వెనకాల పంపమని వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు కదా. ఎక్కడికి ఎవరి దగ్గరికి వస్తారు? దశరథ. నా చిన్న పాప నేను పంపలేను, వాళ్ళకి ఏది రాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు కూడా నిమ్మలేదు, అలాంటి వాళ్ళు నేను పంపి నేనే వస్తాను, కార్యం నేనే నెరవేరుస్తానంటే అప్పుడు ఏమన్నా వశిష్ఠ మహర్షి వచ్చి ఇతిబోధన చేస్తారు కదా ఎవరికి. చేసిన తర్వాత ఏమన్నా అప్పుడు వాళ్ళు పంపడం జరుగుతుంది. బల అతిబల అనేది ఏంటంటే ఆకలి విశ్రాంతి, అంటే ఆకలి నిద్ర రాకుండా అంటే అలసట రాకుండా ఏం చేస్తారంటే బల అతిబల అనేది ఎవరు అక్కడ విశ్వామిత్రుడు బోధించడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ చెప్తారనమాట ఎందుకు వీళ్ళు పంపమంటున్నారంటే అక్కడ ఒక యజ్ఞం తలపడుతున్నాము, ఆ యజ్ఞం నేను ఎవరు భంగం చేస్తున్నారు, ఎవరు మారీచుడు సుబాహుడు. ఎవరు పంపించారు అతన్ని? రావణాసుడు పంపాడని చెప్తారనమాట. అక్కడ ఉన్న ఆ వ్యక్తి ఆ పర్సన్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. అంటే మహర్షి రామ నుంచి ఆదర్శమూర్తి. రామాయణం అంటే ఆదర్శ సంభూతో సంవిష్యతి. మనిషి ఉన్నంత కాలం రామాయణాన్ని ఎవరు రాశారు? వాల్మీకి. రామాయణాన్ని మనం ఏ విధంగా చెప్తాం? ఏ గ్రంథం చెప్తాం? ఆదిగా చెప్తాం. అయితే రామాయణం అనేది ఏంటిదో చూడొచ్చు. రామాయణంలోని ఫస్ట్ కారణం ఏంటుంటుందంటే బాలకాండ. తెలుసు కదా, బాలకాండ అనేది ఏంటంటే ఫస్ట్ ఏమైనా వాల్మీకి దగ్గరికి ఎవరు వస్తారు? నారద మహర్షి వచ్చి ఏం చేస్తారంటే అక్కడ నారద మహర్షి వచ్చిన తర్వాత వాల్మీకి అడుగుతారనమాట. ఎలాగ అడుగుతాడు? వీరుడు మంచి సూర్యుడు, మంచి గుణం కలవాడు, ధర్మం చేసేవాడు, జాలి అంటే జీవుల పట్ల దయ కలిగించేవాడు, ప్రకృతి లాలన ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారా? అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు? అలాంటి సిగ్నల్ కలిగిన అన్ని సిగ్నల్ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అడిగితే అప్పుడు ఎవరు? వాల్మీకి. ఎవరికి చెప్తారు? నారదుడే వాల్మీకి చెప్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరంటే అతనే రామానేసి చెప్తాడు. చెప్పేసి ఎవరు అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాల్మీకి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తారు? అలా నడుచుకుంటూ ఇప్పుడు అంటే స్నానానికి అలా నడుచుకుంటూ తంసా నది కదా ఎక్కడికి వెళ్తున్నారు? తంసా నది కదా. ఫస్ట్ తంసా నది ఏ నది ఒడ్డు పక్కన ఉందని చెప్పాను? గంగా నది తీరాన తంసా నది ఒడ్డుకి వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ ఆచరించారంటే స్నానం ఆచరించినట్టు ఏంటో భగవత్ శిష్యులు వెనకాల నడుస్తూ ఉంటారు, ఆలోచిస్తారు అనమాట. ఆలోచించుకుంటే ఎవరు చెప్పింది? నారదుడు చెప్పిన రామాయణ అతనిలోనే అలా మారు జరుగుతుంది. అలాగా వెళ్ళి ఆ తంసా నది ఎలాగుంది? ఒక మంచి వారి మనసు ఎలాగా ఉంటుందో అలా ప్రవహిస్తుందంట. అందులోనే అతను స్నానం ఆచరిస్తుండగా 2 క్రౌచ్ పక్షులు ముచ్చటించుకుంటాయి అనమాట. అప్పుడు ఒక వేటగాడు వచ్చి ఏం చేస్తాడు? అందులో ఏ పక్షి? చనిపోతుంది. దానివల్ల మగపక్షి అనేది ఏమవుతుందంటే చెడిపోయినప్పుడు అతని నోటి నుంచి అనుకోకుండా ఒక శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే మాని సాధ ప్రతిష్టత్వ మగం శాశ్వతి సమహ యత క్రౌంచ మిథునాదేకము అవధి కామ మోహితము అని ఒక్కసారిగా నోటి నుంచి వస్తుందన్నమాట. ఓ కిరాత కూడా క్రౌంచ పక్షి జంటలోని పరవంశమై ఉన్న ఒక పక్షి చంపి నువ్వు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావా అనే మాటలు వచ్చాయి అన్నమాట. అంటే అతని నోటి నుంచి ఆ మాటలని వచ్చాయి. ఇంకా అతను అక్కడి నుంచి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చి ఆలోచించినప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు బ్రహ్మ వచ్చిన తర్వాత ఏమన్నా బ్రహ్మ అప్పుడు ఏమన్నా ఒక అతని కంటే ఉన్నంత ఆసనం పైన ఏం బ్రహ్మ కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత ఏం బ్రహ్మకు తెలుస్తుంది ఏం జరిగింది అనేది, వాళ్ళకి మనసులో ఏమున్నదనేది బ్రహ్మకు తెలుసు. అప్పుడు ఏమన్నా నీ నోటి నుంచి వచ్చిన 4 పాదాలు ఉన్నాయి కదా, ఆ 4 పాదాలు నీ నోటి నుంచి పలికించాను, నువ్వు రామాయణానికి రాసి ఎవరు చెప్తారు? బ్రహ్మ వచ్చి చెప్పి